రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ అసెంబ్లీ అలాగే మండలి ఇందులో జరుగుతున్న అంశాలు డిఎస్సి మీద ఇంకా ఏం తేరలేదని దమ్ముంటే వచ్చి ఇక్కడ ప్రశ్నించండి వాళ్ళు. అంటే ఇది ఎలా అయిందంటే గొడ్డలి వర్సెస్ వెన్నుపోట్లు. ఇంకా మొదటి నుంచి కూడా ఇదే స్లోగనం, ఇదేదో బాగానే ఉన్నది ఫ్లో అని చెప్పి కంటిన్యూ అవుతున్నట్టు. అసలు సమస్యలు అసలు పట్టించుకుంటే పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డిఎస్సి మీద చేయాలి. డిఎస్సి మీన్స్ నారా లోకేష్ మంత్రి కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలి. లోకేష్ని టార్గెట్ చేయడానికి, ఫోకస్ చేయడానికి డిఎస్సి పనికి వస్తుందని. మేము ఒక డిఎస్సి అన్న పెట్టి 16,000 11,000 ఇచ్చాం, మీరు ఎక్కడ ఇచ్చారని వాళ్ళ స్లోగన్. సరే, ప్రభుత్వం కొంతవరకు స్పోర్ట్స్ కోటా మీద ఒక అడుగు తగ్గి జీవో నెంబర్ 57 ఇచ్చారు, అంతవరకు వాళ్ళు సర్దుకున్నారు, దట్స్ ఫైన్. కానీ ఆ చర్చ ఆగట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అసెంబ్లీ సై కౌన్సిల్ నై అని వాళ్ళు అంటే, కౌన్సిల్ షో అసెంబ్లీ నో అని వీళ్ళు అంటున్నారు. సో మొత్తం ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం చూస్తే నారా లోకేష్, పయ్యావుల కేశవ్ ఇటువైపున అధికార పక్షం వైపు కూర్చున్నారు, అటువైపు బొత్స ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నారు, చైర్మన్. సరే, ఇప్పుడు లోకేష్ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో అంటే ముఖ్యంగా స్కూళ్ళల్లో డ్రాప్అవుట్ రేట్స్ ఎట్లా ఉన్నాయో ఆ విషయాలు చెప్పారు. బేసిక్గా చెప్పాలంటే 2024-25లో కూడా తగ్గింది, 25-26లో కూడా కొద్దిగా తగ్గుదల తగ్గింది, ఇంకా పట్టాలు ఎక్కలేదు, తగిన జాగ్రత్త తీసుకోలేదని. అంటే వేరే విషయాల మీద చెప్తున్నారు. కానీ డిఎస్సికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆయన నిన్న అసెంబ్లీలో ప్రకటన చేసి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాట్లాడుతూ చాలా సీరియస్గా అంత వేషాలు వేస్తే కుదరదు, కావాలని రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, అది ఇదని ఆయన కూడా వేరే సందర్భం తీసుకొని దీని గురించి చెప్పారు. గతంలో కూడా చెప్పారు. మీరు అక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఎందుకు చెప్పరు? ఇది బొత్స సత్యనారాయణ ప్రశ్న. మీరు అక్కడ ఎందుకు రారు అనేది వీళ్ళ ప్రశ్న. ఇంక తేలదు వాళ్ళ రాజకీయ రహస్యాలు. వాళ్ళ రాజకీయ రహస్యం ఏంటంటే అధికార పక్షానికి శాసనసభ, ఇక్కడ శాసన మండలిలో వీళ్ళకి ఆధిక్యత ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని రఫ్ ఆడిస్తున్నారు. సో వీటన్నిటి మధ్యలో మీరు అన్నట్టుగా గొడ్డలిపోటు వర్సెస్ వెన్నుపోటు, ఇది ఊరికే ఊతపదం కాదు వర్మ గారు. ఈ విషయం మన వీక్షకుల కోసం రికార్డ్ చేస్తున్నా నేను. వాళ్లను బలపరిచే మీడియాల్లో కూడా ఆ పేర్లే వాడుతున్నారు. ఒకవేళ వైసీపీ టీడీపీ అని వాడినా కానీ వెన్నుపోటు, గొడ్డలి ఇవి వాడకుండా అసలు వదిలిపెట్టట్లే. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడికి వచ్చాయంటే ఈ ఒకరినొకరు అనుకొని ఒక తీవ్రం అయిపోయి ఇంకా గొడ్డళ్ళు, వెన్నుపోట్లు అంటే కత్తులు వీటి దగ్గరికి వచ్చిన పరిస్థితి. ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. నిన్న మద్రాస్ చెన్నై శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ సారీ చెప్పారు. సారీ ఎందుకు చెప్పారు అంటే ఏదో నిధుల కేటాయింపు ఈ విషయాలకు సంబంధించి మాట్లాడుతూ కరుణానిధి పేరు వట్టి కరుణానిధి అన్నారు. తంజావూరు ఏదో ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి ఇన్ని నిధులు కేటాయించాము, కరుణానిధి నియోజకవర్గానికి ఇన్ని కేటాయించామని మంత్రి అన్నారు. అందరు గగ్గోలు. కళయంగార్ అని మాజీ ముఖ్యమంత్రి అని అనకుండా కరుణానిధి పేరు చెప్పడం అనేది తమిళనాడు శాసనసభలో ఏ మాజీ ముఖ్యమంత్రిని గురించి చెప్పినా వాళ్ళ హోదా చెప్పి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి పేరు చెప్పాలి. ఇది వరబడి. మిగతా విషయాలు ఎన్ని కొట్లాడుకున్నా, సిగపట్లు పట్టినా, లేకపోతే ద్వంద్వార్థాలతో మాట్లాడి కేసులు పెట్టుకున్నా శాసనసభ వేదికలో మాత్రం మాజీ ముఖ్యమంత్రులని సంబోధించాలి అని. మనం ఈ గొడ్డలి పార్టీ ఇవన్నీ చూస్తుంటే కనుక అసలు ఎవరన్నా అసలు నువ్వు మనిషివైనా అంటే నువ్వు రాక్షసుడివి, నువ్వు దుర్మార్గుడివి అంటే నువ్వు ఇంకోటి అని తప్ప మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్, ఇంతకుముందు చంద్రబాబు ఆయన సీనియర్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ అనుకోండి. అంటే ఈ గౌరవాలు అనేవి పూర్తిగా పోయినటువంటి ఒక పరిస్థితి. నిన్న మనం చూస్తే ఇద్దరు సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి నువ్వు దద్దమ్మ అంటే నువ్వు ఎద్దులాగా పెరిగావన్న పద్ధతిలో ఎవరైనా బాడీ షేమింగ్ దాకా కూడా శాసనసభలో వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏమంటే శాసన మండలిలో ఇంత యుద్ధం జరగడానికి సీనియర్ల ఆరాటం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఆయన మారినటువంటి పరిస్థితుల్లో కొత్త తరము వాళ్ళతో సర్దుబాటు, ముందుకు పోవటం, వీటన్నిటిలో ఆయన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న కొత్త తరంతో ఆయన జెల్ కలగకపోతున్నారు. ఖచ్చితంగా ఇంకా ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతుందో అలా చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారి విషయం చూస్తే ఎంతైనా జగన్మోహన్ రెడ్డితో ఆయనకు కూడా సమస్యగానే ఉంది. అనేక సార్లు ఆయన కాస్త అసంతృప్తి, ఇలా తనే ఎమ్మెల్సీలను పిలిపించి చెప్పడం ఇటువంటివి.
పైగా బొత్స సత్యనారాయణ గారు లౌక్యుడు కాబట్టి ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీతో కూడా బాగా ఆయన సెయిల్ అవుతున్నారు, శాసన మండలిని అయితే నడిపించుకొని పోతున్నారని. అంటే ఇద్దరు కూడా, ఈ ఇద్దరు నాయకులు కూడా తమ అనుభవాన్ని, తమ వాస్తవ పరిస్థితిని కూడా కలగలిపి శాసన మండలిలో ఒక తీవ్రమైనటువంటి ఘర్షణ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో మండలి జరుగుతూ పోతుంది. ఈరోజు లోకేష్తో పాటు ఎవరు కూర్చున్నారు? పయ్యావుల కేశవ్ కూర్చున్నారు. పయ్యావుల కేశవ్ ఇది ఈక్వల్లీ సీనియర్. చాలా కాలం తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మొదటిసారి ఆ మాటకు వస్తే ఆయన గెలిచినప్పుడు పార్టీ ఓడిపోయేది. ఇప్పుడు ఆయన కూడా సీనియర్గా లోకేష్తో పాటు ఉండి కాస్త సంక్షోభం అనేది క్రైసిస్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారంటే పయ్యావుల కేశవ్ క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సీనియర్ల యుద్ధం మండలి పెద్దల సభ అంటారు కదా, నిజంగానే పెద్దల సభగా ఇది దద్దరిల్లిపోతున్న పరిస్థితి అనమాట. ఈ డిఎస్సి మీద ఈరోజు సవాల్ చేశారు. మీరు బీఎస్సీలో ఒప్పుకున్నారు, బీఎస్సీలో మేము ఒప్పుకోలేదు, బీఎస్సీలో ఒప్పుకోలేదు, జరపాలని మేము చెప్పాము కానీ మీరు ఒప్పుకోలేదంటే చైర్మన్ కూడా జరపండి, మళ్ళీ కావాలంటే బీఎస్సీ పెడతాం అక్కడికి రండి అని. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. 20వ తారీఖు చర్చిస్తామని బీఎస్సీలో పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. 20వ తారీఖుతో సభలు అయిపోతాయి. దాదాపు షార్ట్ సెషన్ లాంటివి 4-5 రోజులు. 20వ తారీఖుతో సభ అంటే ఎల్లుండి, ఇంకా ఎల్లుండి తర్వాత మనం మాట్లాడడానికి కూడా శాసనసభలు ఏమి జరగవు. కాబట్టి 20వ తారీఖు కాదు, ఇప్పుడే జరపాలి. ఇది కాకపోతే రైతులు ఎల్నినో మీద జరపాలని వీళ్ళు పట్టుపడుతున్నారు. సో ఈరోజు దాదాపు మళ్ళీ ఇటు నుంచి పయ్యావుల కేశవ్, అటు నుంచి బొత్స, దాదాపు హోరాహోరీ. నిన్న అచ్చెన్నాయుడు పాత్ర, ఈరోజు పయ్యావుల కేశవ్ తీసుకుంటే మీరు ఏదో పేరుతో అల్లరి చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మీకు చర్చ జరగాలని లేదు. చర్చ జరిగితే బయటకు వస్తుంది. చేస్తారా? చర్చ జరిగితే బయటకు వస్తుంది. మీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఘోరాలు జరిగాయి. అసలు ఆ పేపర్లు దిద్దడమే చాలా అడ్డగోలుగా దిద్దారు. దీనికోసం వేసిన సిట్ నివేదిక కూడా వచ్చింది. అవే వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు కదా ఈ ప్రభుత్వం రాగానే. ఆ నివేదిక పూర్తి పాఠం ఇప్పుడు వచ్చింది, ఫుల్ టెక్స్ట్. సో మీరు దాన్ని కవరప్ చేసుకోవడానికి డిఎస్సి మీదకి మళ్ళీ ఇస్తున్నారంటే బొత్స ఒక ప్రతిపాదన చేశారు. మేము ఏపీపీఎస్సీ మీద కూడా చర్చిస్తాం, మీరు డిఎస్సి మీద చర్చించండి, ఎంతసేపు అయినా చర్చిస్తాం. ఇవేం జరగవు, సవాళ్ళు విసురుకోవటం తప్ప వీళ్ళు ఏం చేసేటటువంటిది లేదు. ఇంక ఈ సభలు ఇలా ఖాతాలో రాసుకోవడం అనేది సిద్ధం అయిపోయింది. ఇంకా కాకపోతే వేరే ఎజెండా ఉంది ప్రభుత్వానికి సంబంధించి, స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలు, ఇంకా అమరావతికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉన్నాయి. కాబట్టి లెజిస్లేటివ్ అజెండా ఆఫ్ ది గవర్నమెంట్ శాసనసభలో జరుగుతుంది. వాటిని లాంఛనంగా శాసన మండలి పంపించడం, ఇక్కడ రాటిఫై చేయాల్సిన వాటిని రాటిఫై చేయించుకోవడం జరుగుతుంది. కానీ డిఎస్సి మీద కౌన్సిల్లో చర్చ జరపాలని ప్రభుత్వమే భావిస్తే ఇప్పటిదాకా జరపకుండా ఉండరు. ఇంకా మిగిలిన 1-2 రోజుల్లో జరిపేది ఉండదు. పైగా లోకేష్ ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు కూడా ఆయన దాని మీద లేదంటే దాన్ని ముగిద్దాము, వీళ్ళు కావాలని దీని మీద రభస చేయదలుచుకున్నారు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశంలాగా ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ పెట్టారు. నేను టీచర్ల మీద ఇంత కక్ష ఎందుకు మీకు? టీచర్లను మీరు వాళ్ళకి ఏదంటే అదేసి ఇబ్బందులు పెడుతున్నారు. మూడవది టెట్ రాయమంటున్నారు. ఈ 15 ఏళ్ళు 16 ఏళ్ళు సర్వీస్ ఉన్న టీచర్లు టెట్ పరీక్ష రాసి మళ్ళీ కొత్తగా